న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సింగరేణి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలి ఫలితం ఇల్లందు, చివరిగా శ్రీరాంపూర్ డివిజన్ లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక ప్రధానంగా ఏఐటియుసి, ఐఎన్టియుసి మధ్య హోరాహోరీ నెలకొంది. మరోవైపు నాళ్ల నేలపై సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు 94% పైగా పోలింగ్ నమోదు కాగా ఇల్లందు, సింగరేణి ఏరియాలో 97% పోలింగ్ నమోదైంది. మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మందమరి ఏరియాలో 90% పోలింగ్ నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా 11 డివిజన్లలోని 84 కేంద్రాల్లో ఈ పోలింగ్ జరిగింది. అత్యధిక ఓట్లు సాధించిన యూనియన్ గుర్తింపు సంఘంగా నిలుస్తుంది. ఇక గుర్తింపు సంఘానికి జరిగిన ఎన్నికల బరిలో 13 సంఘాలు పోటీలో నిలిచాయి. ఇక చివరి నిమిషంలో బరిలో నుంచి టీబీజీకేఎస్ తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఖమ్మం నుండి మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. మరికొద్ది సేపటి క్రితమే పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు ఇల్లందు, సత్తపల్లి, మనుగూరు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ పోలింగ్ కౌంటింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. కౌంటింగ్ అయితే జరగనుంది. ప్రధానంగా మొదటి ఫలితం అయితే ఇల్లందు నుండి రానుంది. ఇల్లందు ఇప్పటికే 600 ఓట్లు పోలయ్యాయి. కార్పొరేట్ పరిధిలో 1124 ఓట్లు. మరోవైపు కొత్తగూడెంలో 2176 ఓట్లు, మనుగూరులో 2368 ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా 97% ఓట్లు అయితే పోలైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఏఐటియుసి, ఐఎన్టియుసి ఎవరు ఒకరికి వారు నువ్వా నేనా రీతిలో మాది గెలుపు అంటూ ప్రచారం అయితే జోరుగా ప్రచారం సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. తుది ఫలితం అయితే అర్ధరాత్రి వరకు అయితే రానున్న పరిస్థితి. పూర్తిగా 11 ఏరియాలో మొత్తం కలిపి 39,773 ఓట్లకు గాను 37,468 ఓట్లు పోలయ్యాయి. ఎప్పుడూ లేని విధంగా 95% ఓట్లు పోలింగ్ అయిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు టీబీజీకేఎస్ క్రాస్ ఓటింగ్ ఏఐటిసికి పడతాయని కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పోల్ మేనేజ్మెంట్ పై ఆశలు పెట్టుకున్నారు ఐఎన్టియుసి. అయితే ఇద్దరి మధ్య గట్టి పోటీ అయితే ఉండబోతుంది. ప్రధానంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సింగరేణిలో ఎప్పుడు గతంలో లేని విధంగా 97% అయితే ఆ పోలింగ్ అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. మరి కొద్దిసేపటి క్రితమే పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ముందు ఫలితం, తొలి ఫలితం అయితే ఇల్లందు నుండి అయితే రానుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ఐఎన్టియుసి ఈసారి రెండోసారి గెలుపు తథ్యమని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే 3 సార్లు గెలుపొందినటువంటి ఐఎన్టియుసి మాదే గెలుపొంది 4వసారి కూడా విజయం కైవసం చేసుకుంటామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా అర్ధరాత్రి వరకు ఫలితాలు అయితే రానున్న నేపథ్యంలో కూడా అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భారీగా ఎక్కడైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్టర్ అమల్లో కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అయితే ఓట్లు పోలైన పరిస్థితి. థ్యాంక్ యూ అయ్యప్ప.